ఓం శాంతి. నింద చెయ్యొద్దు, నింద వినొద్దు. అలాగే ఇంకో లైన్ కూడా యాడ్ చేసుకోండి. నింద గురించి ఆలోచించొద్దు కూడా. ఎందుకంటే ఒకవేళ మనం ఆలోచించినా కూడా ఆ ఆలోచన యొక్క వైబ్రేషన్స్ అన్నీ కూడా ఎక్కడుంటాయి? మన మనస్సులో. ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఆ వైబ్రేషన్స్, ఆ తరంగాలు ముందుగా మన మనస్సు నుండి మన శరీరంలోకి వ్యాపిస్తాయి. అదేవిధంగా మన ఎదుటి ఉన్న వ్యక్తులకి కూడా అవి వ్యాపిస్తూ ఉంటాయి. కాబట్టి నిందల గురించి వినకుండా, నిందల గురించి మాట్లాడకుండా ఉండడము ఎప్పుడు సాధ్యమవుతుంది? కేవలం ఆ నిందల గురించి ఆలోచించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ ఆలోచిస్తే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేదా వచ్చే సంవత్సరం కానీ ఎప్పుడో ఒకప్పుడు అవి మాటల్లోకి వచ్చేస్తాయి. మన మనస్సులో చాలా విషయాలు పెట్టుకుంటాము, అనుకుంటాం కూడా ఇవి మాట్లాడకూడదు అని. కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇది ఒక కప్బోర్డ్ లాంటిది. మన ఇల్లు మొత్తం చాలా శుభ్రంగా ఉండేలా చూసుకుంటాం. ఉన్న వస్తువులన్నీ కప్బోర్డ్లోకి నెట్టేశాం. ఇల్లుని చాలా అందంగా ఉండేలా చేసుకున్నాము. బయట వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు చూడగానే అబ్బా ఇల్లు ఎంత బాగుంది, ఎంత అందంగా పెట్టుకున్నారు అని అనుకుంటారు. కానీ పొరపాటున కప్బోర్డ్ తెరిస్తే మొత్తం తెరవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇలా టచ్ చేసినా కూడా కప్బోర్డ్లో ఉన్న వస్తువులన్నీ కింద పడిపోతాయి. మన లైఫ్లో జరిగేది కూడా ఇదే. మనం అందరితో మంచిగా ఉంటాము, మంచిగా ప్రవర్తిస్తాము, మంచిగా మాట్లాడతాం కూడా. కానీ మనం ఏం ఆలోచిస్తామో అది మన లోపలే ఉంచుకుంటాం. సపోజ్ ఒకరోజు వాళ్ళు మనతో చెప్పాల్సి వస్తే మనలో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఒక ట్రిగ్గర్ లాగా అయిపోతాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాము. మీకు ఎదుటి వాళ్ళు వేసుకున్న డ్రెస్ నచ్చలేదు, కానీ వాళ్ళు ఎలా ఉంది అని అడిగినప్పుడు చాలా బాగుంది, ఈ డ్రెస్లో మీరు చాలా అందంగా ఉన్నారు అని అంటాం. కానీ మనస్సులో వీళ్ళకి డ్రెస్ అస్సలు బాలేదు, చాలా హారిబుల్గా కనిపిస్తున్నారు అని అనుకుంటాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? నింద గురించి మాట్లాడట్లేదు, కానీ నింద గురించి మనసులో ఆలోచిస్తున్నాం. ఇలా మనం లోపల ఆలోచిస్తున్నది అంతా కూడా మనస్సులో పోగిపోతుంది, నిండిపోతుంది. ఆమె బాలేదు, ఆమె డ్రెస్ బాలేదు, కానీ బయటకు చెప్పట్లేదు. కానీ ఒకరోజు వాళ్ళే అన్నప్పుడు నీ చీర ఎలా ఉంది, అసలు ఈ వైట్ శారీ ఎలా కట్టుకోవాలనిపిస్తుంది, అస్సలు బాలేదు ఈ వైట్ శారీ, మీకు ఈ చీర మీకు అస్సలు సెట్ అవ్వట్లేదు అని ఎదుటి వాళ్ళు మనల్ని అన్నప్పుడు ఆ ఒక్క లైన్, ఈ ఒక్క లైన్ ట్రిగ్గర్ లాగా అయిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు ఈ బటన్ని ప్రెస్ చేశారో ఇక్కడ వాళ్ళ గురించి పోగైపోయి ఉన్న ఆలోచనలన్నీ, నువ్వు నా డ్రెస్ గురించి ఇలా మాట్లాడుతున్నావా, అసలు నీ డ్రెస్ ఎలా ఉందో నువ్వు చూసుకున్నావా, ఇలా ఒకదాని వెనుకొకటి, ఒకదాని వెనుకొకటి, ఒకదాని వెనుకొకటి బయటకు వస్తూనే ఉంటాయి. కాబట్టి సంబంధాలు అనేది మన మాటలతో, మన యొక్క ప్రవర్తనతో ఏర్పడవు. సంబంధాలు మన యొక్క ఆలోచనతో ఏర్పడతాయి. ముందు మనం ఇల్లును శుభ్రంగా ఉంచుకోవడం కాదు, కప్బోర్డ్ శుభ్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ మన మనస్సులో ఏ ఆలోచన గనక లేకపోతే, ఎటువంటి ప్రేరేపించదగ్గ పరిస్థితి వచ్చినా కూడా అది మన మాట వరకు చేరుకోదు. కాబట్టి నింద గురించి ఆలోచించొద్దు కూడా. ఓం శాంతి.